ఇక ఇదొకసారి చూద్దాం. రాజ్యాంగంపై మోడీ అమిత్ షా కుట్రలు, బీజేపీకి రిజర్వేషన్లు అంటే నవ్వులాట. సీఎం రేవంత్, దేశంలో రెండు పరివారాల నడుమ యుద్ధం, రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ పన్నాగం, పరిరక్షించేందుకు గాంధీ పరివార్ పోరాటం. ఈ పోరాటంలో రాహుల్కు ప్రజలంతా మద్దతు ఇవ్వాలి. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శ. మధ్యప్రదేశ్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీకి హాజరు. దేశంలో ప్రస్తుతం రెండు పరివారాల మధ్య యుద్ధం జరుగుతున్నది. రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ కుట్రలు చేస్తుంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం గాంధీ పరివార్ పోరాడుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం గాంధీ పరివార్ తరఫున పోరాడుతున్న రాహుల్ గాంధీకి దేశ ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరారు. సోమవారం మధ్యప్రదేశ్లోని మహూలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరిట ఏఐసిసి నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో సీఎం మాట్లాడుతూ, ఇక్కడ జరుగుతున్న ర్యాలీ ఎన్నికల కోసం కాదు, ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే వారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వారికి మధ్య జరుగుతున్నది అని తెలిపారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ముందుగానే గుర్తించి పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు. సో రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్ర మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. బీసీలకు ఎప్పుడైతే అవకాశం వస్తుందో అవకాశాన్ని ప్రతిసారి తన్నుకపోయింది బీజేపీ. నీకు మండల్ కమిషన్ వచ్చి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్నప్పుడు కమండల్ యాత్ర చేసిండు ఎవరు? అద్వానీ గారు. ఇవాళ బీసీల రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంటే బీసీల రిజర్వేషన్ ఇవ్వకుండా ఓసీలకు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిండు. బీసీలకు ఒక రకమైనటువంటి ద్రోహం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది ఓన్లీ బీజేపీ ఈ దేశంలో. ఓసీలకు రిజర్వేషన్ ఇస్తే ఏం కాదట, కానీ బీసీలకు పెంచితేనే ప్రమాదం అట. 50% స్లాబ్ ఉంటుంది కదా, 50 ఏంది ఇప్పుడు స్లాబ్? ఇప్పుడు వాళ్ళ బాధ ఏంది? బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే అమ్మో కులాలుగా విడిపోతారు, వీళ్ళంతా ఒకటి ఉండాలంటారు. ఎస్సీ వర్గీకరణ మాత్రం కులాలుగా విడిపోయి చేసుకోరు మీరు అని చెప్పి తీర్పును వస్తాయి. అంటే విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ద్వంద్వ నీతి కుదరదు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల హక్కులను కాలరాసినా, రాజ్యాంగాన్ని ఖతం చేయాలని చూసినా ఈ దేశంలో బీసీలు ఊరుకోరు. ఆ రాజ్యాంగ రక్షణ కోసమే ఇగో ఇది కదా వార్త. కులగణన విప్లవాత్మకం. ఈ దేశంలో 1931లో జరిగినటువంటి కులగణన 2024లో కూడా ఈ అంశం పైన, అంటే దాదాపు ఒక 100 ఏళ్ళైందా, 90 సంవత్సరాలైంది. 90 సంవత్సరాల కింద బీసీలను లెక్క పెట్టినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పటి వరకు మన ప్రభుత్వాలు లెక్క పెట్టలే. ఈ కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాడు. అందుకోసమే కర్ణాటక, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కులగణన సర్వే చేపట్టినాయి. ఈ సర్వే చేయడానికి మోడీ గారికి భయం. ఇలా బనియా ఎంతనో తేలిపోతుంది కదా. తెలంగాణలో చేసినాం, దేశమంతా చేస్తాం రాహుల్. రిజర్వేషన్లో 50% పరిమితిని ఎత్తేస్తాం. మోదీ సర్కార్కు వ్యాపారాలే ముఖ్యమని ఫైర్. రాజ్యాంగ హక్కులు లాగేసుకుంటారని చెప్పి ఖర్గే ఆందోళన వ్యక్తం చేసిన ఆ ర్యాలీలో. కులగణన విప్లవాత్మకం. బీసీ ప్రజలారా, కులగణనే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు విముక్తి సూత్రం. అదొక్కటే కీలకం. ఇక ఉత్తరాఖండ్లో అమల్లోకి యూసీసీ పోర్టల్. కులగణన అనేటువంటి అంశము ఏ పత్రికలో ఎట్లా వస్తుందో ఒకసారి మీరు దీన్ని చూస్తూ ఉండండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.